ప్రవీణ్ సింగరేణి సంస్థలో జాతీయ కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెకు సమాయత్తమవుతున్నాయి. వారసత్వ ఉద్యోగాలను అమలు పరచాలనే ఏకైక డిమాండ్పై మార్చి 31న యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చాయి కార్మిక సంఘాలు. వారసత్వ ఉద్యోగాల అమలుకు హైకోర్టు, సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో జాతీయ కార్మిక సంఘాలు సమర్పించిన సమ్మె నోటీసుపై కార్మిక శాఖ సమక్షంలో 3 దఫాలుగా చర్చలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇవాళ మరోసారి కేంద్ర కార్మిక శాఖ సమక్షంలో జరిగే చర్చలను అంతిమంగా భావిస్తున్నాయి కార్మిక సంఘాలు. ఈ భేటీలోనే ఏదో ఒక నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నారు. ఇవాళ జరిగే చర్చల్లో సింగరేణి యాజమాన్యం నుంచి సానుకూల స్పందన రాకపోతే జూన్ 15 నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని జాతీయ కార్మిక సంఘాలు సమిష్టిగా నిర్ణయించాయి. మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ని మరి దాన్ని పరిష్కారం చేయండి, వెంటనే చేయండి. లేకుంటే అందరం కలిసి ఇవాళ ఒకే నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి తిరుగులేదు. 15 జూన్ నుండి సింగరేణి వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ జూన్ 15 తారీఖు నుండి నిరవధిక సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెలో IFTU, CITU, విప్లవ కార్మిక సంఘాలతో పాటు జాతీయ సంఘాలు అందరం కలిసి సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మెలో పాల్గొంటున్నాం. సింగరేణి కార్మికులు కూడా 16వ తారీఖు నుండి ఎవరు కూడా బాయిల మీద రాకుండా అందరు సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేసి సకల జనుల సమ్మె చేసి తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో అదేవిధంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సాధించుకుందాం. మే లోపల మీరు ఒక నిర్ణయం తీసుకొని 25వ తారీఖు నాడు అగ్రిమెంట్ చేస్తే సంతోషం. అగ్రిమెంట్ చేయకపోతే సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లలో నిరవధిక సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. 25వ తారీఖు నాడు కన్సెషన్ ఉంది. అందులో అగ్రిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 5 సంఘాలు తప్పకుండా సమ్మెలోకి పోతాయి. వీటితో పాటు సింగరేణిలో ఎలిజిబిలిటీ వచ్చినటువంటి సంఘాలు ఇంకా కలిసి వచ్చే సంఘాలన్నీ ఈ సమ్మెను బలపరచాలని, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలి.